బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ అల్లం నాగరాజ్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే సార్. సో అడ్వకేట్స్ అంటే సాధారణ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే అడ్వకేట్స్ని అప్రోచ్ అవుతే ఆ సమస్యలపై వాళ్ళు ఫైట్ చేస్తారు. ఈవెన్ డాక్టర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఏ వృత్తి చేస్తూ ఉన్నా కానీ, మామూలుగా సాధారణ ప్రజలకైనా కానీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేస్తారు. అలాంటిది అడ్వకేట్స్కి పర్టికులర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఒకవేళ ఉంటే ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి మీకు ఎట్లాంటి సొల్యూషన్ ఉంది? యాక్చువల్లీ ఎనీ ప్రాబ్లం రిలేటెడ్ విత్ ది ఇష్యూస్ మీద మనం మాట్లాడుకుంటే కాన్స్టిట్యూషనల్ బేస్డ్గా మన కంట్రీ ఏదైతే 3 ఆర్గాన్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి లెజిస్లేటివ్, ఒకటి ఎగ్జిక్యూటివ్, మూడో ఆర్గాన్ వచ్చి జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ ఆర్గాన్ ఏదైతే ఉన్నాయో మనకు ఉన్నటువంటి మొత్తం ఏదైతే కాన్స్టిట్యూషనల్ ఏదైతే ఫ్రేమింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఏదైతే ఉందో దాని రైట్స్ అన్నీ కూడా మనం అకార్డింగ్ టు లాస్ కానీ వాటన్నిటి కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా జ్యుడిషియరీ వ్యవస్థ ఉంటుంది. కానీ ఏ అయినా యాక్ట్ తీసుకురావాలన్నా ఏదైనా లెజిస్లేటివ్ ఆర్గానే రూల్ చేస్తుంది. లెజిస్లేటివ్ ఆర్గాన్ అంటే ఇంకా పార్లమెంటు, స్టేట్కి వచ్చి అసెంబ్లీ. వీళ్ళు వీళ్ళు చేసిన రూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా జ్యుడిషియరీ వ్యవస్థ ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే మా జ్యుడిషియరీ వ్యవస్థ, ఈ జ్యుడిషియరీ ఆర్గాన్ అనేది ఇప్పుడు మేము అడ్వకేట్స్ ఏదైతే ఉంటాయో బార్ బెంచ్ రిలేషన్ అని అంటాం మనం. బార్ బెంచ్ అంటే ఏంటంటే, బెంచ్ అంటే జడ్జెస్ సమూహం. బార్ అంటే మేము బార్ అసోసియేషన్స్ అన్నట్టు, అంటే అడ్వకేట్ సమూహం. ఈ బార్ బెంచ్ రిలేషన్ మధ్యలో ఏదైతే కేసెస్ రన్ అవుతూ ఉంటాయి, ఏదైతే విక్టిమ్స్ కానీ అంటే ఎవరైనా బాధితులు కానీ ఎనీ కేసు, ఆ కేసెస్ మళ్ళీ డివైడెడ్ ఇంటూ వేరియస్ కైండ్స్, అంటే సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ ఇష్యూస్, ఇంకా ట్రిబ్యునల్స్, ఇట్లా వేరియస్ కైండ్స్ ఆఫ్ కోర్ట్స్ ఉంటాయి. ఈ కోర్ట్స్లో ప్రాక్టీస్ చేసే ప్రతి అడ్వకేట్ కూడా లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలా. ఆయనే ఎవ్రీ స్టేట్లో స్టేట్ బార్ కౌన్సిల్ ఉంటుంది, అందులో ఎన్రోల్ అయి ఉండాలా. ఇప్పుడు లేటెస్ట్గా అంటే 2010 నుండి ఇంప్లిమెంటేషన్కి వచ్చినటువంటి ఏఐబిఈ అని ఎగ్జామ్, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ ఏదైతుందో అది క్వాలిఫై అవ్వాలా. తర్వాత డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే అతన్ని ఫుల్ ప్లేడ్జ్గా అడ్వకేట్గా కన్సిడర్ చేస్తుంది. అయితే బార్ కౌన్సిల్ డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ అని ఉంటాయమ్మా. ఈ బార్ కౌన్సిల్ అనేది ఏదైతే ఉంటుందో ఈచ్ స్టేట్కి ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది. ఈ స్టేట్కి బార్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. ఈ స్టేట్కి కూడా చిన్నదైనా పెద్దదైనా 25 మెంబర్స్ ఉంటారు. ఈ 25 మెంబర్స్ ఏదైతే ఉంటారో ఎలెక్ట్ అవుతారు. ఇది త్రూ ఎలక్షన్ ప్రాసెస్. మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ప్రియారిటీ వైజ్గా, అంటే ఒక అడ్వకేట్ వచ్చేసి ఒక వ్యాలిడ్ ఓటర్ వచ్చి 25 ఓట్స్ వేసుకోవచ్చు. అంటే ప్రియారిటీ వైజ్గా 1, 2, 3, 4, 5, 6 అట్లా 25 వరకు వేసుకోవచ్చు. 25 ఓట్స్ వేసుకోవచ్చు. ఆ రకంగా ఎలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైతే మెజార్టీ ఓట్స్ వాళ్ళు గెయిన్ చేసుకున్న తర్వాత వాళ్ళు మెంబర్గా ఎలెక్ట్ అవుతారు. ఈ ఎలెక్ట్ అయిన మెంబర్స్ 25 మెంబర్స్, 25 మెంబర్స్ ఒక చైర్మన్ ఎన్నుకుంటారు. వీళ్ళు బార్ కౌన్సిల్ ఏదైతే వాళ్ళు మెంబర్స్ ఎలెక్ట్ అయిన వాళ్ళ డ్యూటీస్ ఫంక్షన్స్ అనేది కూడా అడ్వకేట్స్ యాక్ట్ 1961లో వచ్చింది, ఎన్ఫోర్స్మెంట్కి వచ్చింది. అది దాని బేస్డ్గా బైలాస్ ఆధారంగానే మనకు వీళ్ళ డ్యూటీస్ ఫంక్షన్స్ ఉంటాయి. అయితే ఉన్నటువంటి పరిస్థితులలో ఈ బార్ కౌన్సిల్ డ్యూటీస్ ఏంటంటే అడ్వకేట్స్ వెల్ఫేర్, మెయిన్గా వెల్ఫేర్, వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్లో కానీ ఎన్రోల్మెంట్ ఒకటి, వెల్ఫేర్ ఒకటి, ఈ తర్వాత డిసిప్లినరీ కమిటీ ఒకటి, ఇట్లాంటి ఇంకేమైనా ఇష్యూస్ అయినా అడ్వకేట్స్కి వచ్చినప్పుడు వీళ్ళు రెస్పాండ్ కావడం ఇవి ఉంటాయి. అయితే మీరు అడిగిన ఇప్పుడు ప్రశ్నకు నేను సూటిగా సమాధానం చెప్తే ఏంటంటే, ఇప్పుడు మీరు డాక్టర్స్తో పోల్చిర్రు. డాక్టర్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఎందుకు ప్రొటెక్షన్ యాక్ట్ కల్పించిండ్రు అంటే అది కూడా ఈ నల్లకోటే
ఫైట్ చేసి వాళ్ళకి ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పించింది. కానీ దారుణం ఏంటంటే మాకు అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ లేదు. నాట్ ఓన్లీ డాక్టర్స్ కి, మీడియాకి అయినా కానీ, రిపోర్టర్స్ కి అయినా కానీ, మీరే కదా ఎవరికైనా ఎవరికి ఏ ప్రాబ్లం అయినా అడ్వకేట్ వచ్చి ప్రొటెక్ట్ చేస్తుంటారు. ప్రొటెక్షన్ యాక్ట్ అని వాళ్ళకి సపరేట్ గా డాక్టర్స్ కి కూడా తెచ్చుకోగలిగినారు వాళ్ళు త్రూ ది మన త్రూ ది కోర్ట్ ఆఫ్ లా. అయితే కానీ మన అడ్వకేట్స్ మాకు ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చుకోలేకపోయినాం. ఎందుకంటే దానికి ఒక ఇంటిగ్రిటీ అనేది లేదని చెప్పుకోవచ్చు. తర్వాత ఎందుకు మాకు ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి అని అంటే, ఒక కేసు ఉంటే ఇద్దరం అడ్వకేట్లను ఫైట్ చేస్తాం. పిటిషనర్ సైడ్ నుండి ఒక అడ్వకేట్ ఉంటాడు, రెస్పాండెంట్ సైడ్ నుండి ఒక అడ్వకేట్ ఉంటారు. అడ్వకేట్స్ అందరం కూడా మనం ఈ ప్రొఫెషన్ ఏంటంటే సచ్చే వరకు కూడా రిటైర్మెంట్ ఉండదు. ఎందుకంటే ఉన్నటువంటి సందర్భంలో క్లయింట్స్ కోసం ఇద్దరు అడ్వకేట్స్ మేము పొడుచుకొని అయితే చనిపోం కదా. కానీ అక్కడ కేసు అంటే ఒక బెంచ్ మీద రిప్రజెంటేషన్ వరకే మాకు అక్కడ కేసు వరకే మేము ఆర్గ్యుమెంట్ చెప్తాం. ఆన్ మెరిట్స్ ఏదైతే ఉంటుందో జడ్జెస్ గారు డిస్పోజ్ చేస్తారు. అది ఒకటే జడ్జిమెంట్ వస్తుంది. తర్వాత ఇక్కడ బయాస్ అయిందని చెప్పి మా పైన కొంతమంది అడ్వకేట్స్ దాడి చేయడం. జడ్జిమెంట్ అనేది ఏంటంటే పిటిషనర్ను సపోర్ట్ చేస్తూ యాక్ట్స్ ఉన్నాయి, జడ్జిమెంట్స్ ఉన్నాయి. రెస్పాండెంట్ను సపోర్ట్ చేస్తూ జడ్జిమెంట్స్ ఉన్నాయి, యాక్ట్స్ ఉన్నాయి. ఒకటే జడ్జిమెంట్ వస్తుంది. ఈ రకంగా చూసుకుంటే ఏంటంటే అడ్వకేట్ టు అడ్వకేట్ రిలేషన్ ఏంటంటే క్లయింట్లు ఏ విధంగా అంటే ఇంకా మెచ్యూరిటీ లేక వాళ్ళు మాట్లాడుకుంటే ఏంటంటే ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఇప్పుడు బెంచ్ బయటికి రాగానే మనం బాగున్నారా అన్న అని, బాగున్నారా సార్ అని చెప్పి మాట్లాడుకుంటాం, ఛాయ్కి పోతాం. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే మేము పోతాం, మా ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళు వస్తారు. కానీ వీళ్ళు ఏమవుతారంటే ఈ క్లయింట్స్కి ఏంటంటే అవేర్నెస్ లేక ఈ రకంగా మా పైన ఒక బ్యాడ్ ఒపీనియన్కి వచ్చేసి, అంటే అందరూ అట్లా చేస్తారని కాదు, కొందరు చేయడం వల్ల అందరినీ అట్లా అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ 100% మీరు అన్నట్టు జరగదు అనేది లేదు, జరుగుతుందేమో. కానీ జరిగితే అట్లాంటి జరిగిన సందర్భంలో ఖచ్చితంగా మా ప్రొఫెషన్ కూడా మేము డిఫేమ్ అవుతాం, మా పర్సనాలిటీ కూడా డిఫేమ్ అవుతుంది, ప్రొఫెషన్ కూడా ఎథికల్ ప్రొఫెషన్ అనబడదు. ఈ రకంగా కొంత మేము అడ్వైజ్ చేయగలుగుతాం. ఈ కేసులో మనకు మెరిట్ లేదు, కొంచెం ఇబ్బంది అవుతుంది, మీరు ఏమన్నా ఉంటే కాంప్రమైజ్ కాండి, ఆ రకంగా మీడియేషన్ ఏదైనా స్కోప్ తీసుకోండి అని చెప్పగలుగుతాం తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ వచ్చింది, ఈ కోర్ట్స్ అని అన్నీ కూడా మన మొబైల్లోనే అన్నీ చూసుకోవచ్చు. ఈ రకంగా ఇట్లా ఉన్నటువంటి సందర్భం ఇటు పక్క పెడితే మా పైన దాడులు జరుగుతున్నాయని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తే కూడా ఇప్పటి వరకు కూడా మాకు ప్రొటెక్షన్ యాక్ట్ లేదు. తర్వాత బార్ కౌన్సిల్ ఏదైతుందో డిసిప్లినరీ కమిటీ ఉంటుంది. డిసిప్లినరీ కమిటీ అంటే ఓడో వచ్చి కంప్లైంట్ ఇస్తే, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే, మా అడ్వకేట్స్ పైన కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నోటీస్ ఇష్యూ చేస్తారు, దాని మీద మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, రైటర్ రాంగా. మరి ఈ బార్ కౌన్సిల్ ఈ డ్యూటీస్ చేస్తున్నటువంటి ఏదైతే డిసిప్లినరీ కమిటీ ఉంటుంది కానీ ప్రొటెక్షన్ కమిటీ పెట్టుకోలేకపోయినాం. అంటే ఈ రకంగా వాళ్ళు మనకు సమస్యల పట్ల, మన వెల్ఫేర్ పట్ల అవగాహన రాహిత్యంగా మా వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇచ్చలేని పరిస్థితి. ఎందుకని, ఏంటి అసలు వీళ్ళ డ్యూటీస్ ఏంటి? బార్ కౌన్సిల్ డ్యూటీ ఏంటి, మిగతా రెండు వాళ్ళ డ్యూటీ ఏంటి, అసలు వాళ్ళ డ్యూటీస్ ఏంటి? మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉండాలి? అసలు ఎలక్షన్స్ అప్పుడు ప్రామిసెస్ ఇవ్వడం, రాంగ్ ప్రామిసెస్ చేయడం, ఇవి కూడా బయట ఎలక్షన్స్ లెక్కనే చేయడమే తప్ప వాస్తవానికి మా ప్రొఫెషన్లో ఉన్న బాధలు ఎవ్వరు కూడా పట్టించుకునేటోళ్ళు లేరు. అంటే ఉన్న పరిస్థితిలో అప్పుడప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే మేము భారతదేశంలో పౌరులమా కాదా అనిపిస్తుంది. ఈ లా డిగ్రీ మేము తీసుకొని వేరే పౌరసత్వం ఏమన్నా తీసుకున్నామా, ఈ భారతదేశంలో మేము అంతర్భాగమా కాదా, మాకు హక్కులు ఉన్నాయా లేవా, మేము ఈ చట్టాలను మేము ఎందుకు చదువుకున్నాం, అసలు చదువుకున్న దౌర్భాగ్యమా, మేము చట్టాలను మాకు మేము తెచ్చుకోలేకపోతున్నామని. యూనిటీ లేకనా, లేకపోతే మీ దాంట్లో యూనిటీ కాదు, ప్రశ్నించే గొంతుకలు లేక, ఎవరికి వారు నాకెందుకులే, తర్వాత నేనొక్కరిని అడిగితేనే అవుతుందా, నేనొక్కరిని లేవనెత్తితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందా అనే ఒక దాన్ని ఏమంటారు అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అది మా వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క అంబేద్కర్ని మనం ఆదర్శంగా తీసుకుంటాం. మనం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారతదేశానికి ఇచ్చిండు, ఇండియన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయన అన్టచబిలిటీని జయించి ఆయన 4వ తరగతిలో ఒక స్కూల్లో జరిగిన సంఘటనను ఆయన అదే మనసులో ఊహించుకొని దాన్ని జయించి ఇలా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉన్నారు. కానీ మామూలు కొంతమంది మాట్లాడతారు,
మనం ఒక్కలం అంటే అవుతుందా? ఏ ఒక్కలు అనుకుంటే ఉన్న పరిస్థితుల భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది నల్లకోటు. ఇది లాయర్స్ ముందుండి కొట్లాడి ఉద్యమం చేస్తే వచ్చింది మెజార్టీ. అంటే నాట్ ఓన్లీ లాయర్స్ అనే వాళ్ళు ముందుండి ఉద్యమం చేస్తే వచ్చింది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది కూడా నల్లకోటే. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంకి సపరేట్ హైకోర్టు తెచ్చుకున్నది కూడా ఉద్యమం ద్వారానే సాధ్యమైంది. అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నిస్తేనే తప్ప ఖచ్చితంగా సాధించుకునే హక్కు తీసుకురాగలుగుతాం. అలాంటివి మా హక్కులను మేము కాపాడుకోలేకపోతున్నాం, మా హక్కులను మేము తెచ్చుకోలేకపోతున్నాం. బార్ కౌన్సిల్స్ వాళ్ళు నిలబడతారు, అభ్యర్థులు గెలుస్తారు, నిలబడ్డ వాళ్ళే నిలబడతారు, ఉంటారు. వాళ్ళు నిలబడి సన్మానాలు చేయించుకోవడం, పెళ్లి కార్డులు రావడం, అక్కడక్కడ పోయి మీటింగ్లలో పోయి గప్పాలు కొట్టడం తప్ప నల్లకోట్ను మన న్యాయవాదులను కాపాడుకునే చిత్తశుద్ధి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల మరి అలాంటి వాళ్ళకి ఓట్స్ వేసే మీది కూడా మిస్టేకే కదా. ఇక్కడ 100% మా మిస్టేక్ అమ్మా. ఇక్కడ ఏమైతుంది, ఎలక్షన్స్ రాగానే ఎవ్వరు బయట ఎలక్షన్స్ ఎట్లనైతున్నాయో ఇక్కడ కూడా మా ఎలక్షన్స్ ఏదైతున్నాయో, మా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, క్యాస్టిజం పార్టీలు అంటే ఇట్లాంటి డిస్క్రిమినేషన్ తోటి కొంతమంది కూడా డబ్బు ప్రభావంతో కూడా గెలిచినటువంటి వాళ్ళు ఎలివేషన్ కావడానికి, అంటే నేను అనే ఒక ఐడెంటిటీ కోసమే వస్తున్నారు తప్ప ఈ వృత్తిని కాపాడదాం, ఈ వృత్తిలో నేను కూడా ఒక అడ్వకేట్ని, నేను కూడా ఉద్యమం చేయాలి కదా, నేను కూడా మనోళ్ళ కోసం ఏదో ఒకటి సాధించాలి కదా. ఎంత దారుణం అంటే మేము ప్రతి కేసుకి వెల్ఫేర్ టికెట్ పెడతాం. అది 100 రూపీస్ ఉండే, ఇప్పుడు 250 రూపీస్ అయింది. అఫ్కోర్స్ కానివ్వండి, లిటిగేషన్స్ కూడా పెరుగుతున్నాయి. 250 రూపీస్ది 30 రూపీస్ అడిషనల్ ఛార్జ్ చేసి 280 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 280 రూపీస్ ఛార్జ్ చేస్తే ఈ వెల్ఫేర్ ఫండ్ అంతా కూడా మా వెల్ఫేర్ కోసం పెట్టుకుంటాం, మా అడ్వకేట్ సంబంధించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 110 బార్ అసోసియేషన్లు ఉన్నాయి. 110 బార్ అసోసియేషన్స్ ఉంటే మాకు కూర్చోవడానికి కుర్చీ లేదు, కొన్ని బార్ అసోసియేషన్ తాగడానికి నీళ్లు లేవు, టాయిలెట్ పోదామంటే లేదు. నా మహిళా సోదరి మనలకు వాళ్ళ కనీసం మినిమం ఫెసిలిటీస్ లేవు, వాళ్ళు ఎక్కడికి పోతారు? అంటే ఇప్పుడు జడ్జెస్కి జీతాలు వస్తాయి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి అన్ని జ్యుడిషియరీ స్టాఫ్స్కి ఉంటాయి. కానీ మేము క్లయింట్కు మేము ప్రాక్టీస్ చేసుకుంటేనే కదా క్లయింట్కి మేము వాళ్ళ క్లయింట్కు మేము సర్వీస్ ఇస్తేనే కదా మాకు వచ్చేది. కానీ మేము అనేటోళ్ళం లేకపోతే కోర్టు నడుస్తుందా? మేము కూడా ఒక అంతర్భాగమే కదా జ్యుడిషియరీ వ్యవస్థ. ఇలాంటి మాకు ఈ వెల్ఫేర్ ఫండ్ తీసుకొని, వెల్ఫేర్ ఫండ్ ఉంటుంది, కొంతమంది స్టేట్ గవర్నమెంట్స్ నుండి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ఫండ్ అలాట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అడిగేటోళ్ళు లేడు. కనీసం మేము ప్రతి పిటిషన్ని న్యాయం కోసం పోరాటం చేస్తాం, మా న్యాయానికి మేము పోరాటం చేసుకోలేకపోతున్నాం. ఇది ఈ చిత్తశుద్ధితో ఆలోచించే తత్వం ఎక్కడి నుండి రావాలి? అందరు అనుకుంటారు అందరికి మేము చదువు నేర్పుతాం, అందరినీ మేము కాపాడుతాం అనుకుంటాం, కానీ మమ్మల్ని కాపాడుకునేదానికి మేము రెడీగా లేం. ఫస్ట్ అదే మీ సమస్యలే మీరు పరిష్కరించుకోలేనప్పుడు ఇంకా వీళ్ళ సమస్యలు ఏం పరిష్కరిస్తారు? సాధారణ ప్రజలు అన్నట్టుగా కూడా క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. 100% అమ్మా. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని అంటాడు, అంటే దారుణంగా అడ్వకేట్లను చంపడము, కొట్టడము, ఆఫీసుల పైన దాడి చేయడం, ఈ విధంగా జరుగుతుంటది. చాలా సందర్భాల్లో మీరే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడము, రాస్తారోకలు చేయడము, అక్కడ పోవడము, ముందట మీడియా ఛానళ్ళ ముందు వాయిస్లు ఇవ్వడం, తర్వాత తెల్లారి ఎవరి పని వాళ్ళు చేసుకోవడం. ఒకరోజు బైకాట్ చేయడం వల్ల ఆ ఎవరైతే బాధితుడు అడ్వకేట్ ఉన్నారో వాళ్ళకు న్యాయం జరుగుతుందా? ఒక డిసిప్లినరీ కమిటీ ఉన్నట్టు ప్రొటెక్షన్ కమిటీ ఎందుకు పెట్టుకోవద్దు? అంటే ఈ రకంగా మా వాళ్ళకు ఉన్నటువంటి ల్యాక్ ఓనర్స్. తర్వాత గవర్నమెంట్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు. ఆ హెల్త్ కార్డ్ అసలు కనీసం అప్రూవ్డ్ రావడానికి 2 days 3 days పడుతుంది. అది అప్రూవ్డ్ కొన్ని డిసీజెస్కే ఇస్తాము అని చెప్పి, అంటే దానికి ఒక లిమిటేషన్స్ పెట్టడం. అంటే ఇంత దారుణం. జస్ట్ 2 lakhs అంతే డెత్ బెనిఫిట్స్. కానీ జూనియర్ పిల్లలు ఈ ప్రొఫెషన్స్కి వస్తే వాళ్ళకు ఒక కనీసం స్టైఫండ్ ఫెసిలిటీస్ లేదు. ఇది ఈ జూనియర్ పిల్లలకి కనీసం ఒక 5,000, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పాలసీ ఉన్నది. ఇప్పుడు ఈ ప్రొటెక్షన్ యాక్ట్ రాజస్థాన్, బీహార్ స్టేట్లలో స్టేట్ అమెండ్మెంట్ చేసుకొని వాళ్ళు ప్రొటెక్షన్ యాక్ట్ ప్రొవైడ్ చేసిండ్రు. ఈ రకంగా కొంతమంది స్టేట్ అంటే కాంకరెంట్ లిస్ట్లో ఉన్నది ఇది. దీన్ని ఖచ్చితంగా ఏంటంటే అమెండ్మెంట్ చేసుకోవచ్చు. ఏది మనకి ఈ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఈ రకంగా తీసుకోండి. వెల్ఫేర్ కూడా ఖచ్చితంగా మన గవర్నమెంట్ నుండి కూడా కొంత మనకు బార్ అసోసియేషన్ హాల్స్కి వాళ్ళు కొంత ఫండ్ అలాట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా అంతా ఈ వ్యవస్థ అంతా కూడా
మనకు కాన్స్టిట్యూషన్ మీదనే డిపెండ్ అయ్యి కోర్ట్స్ నడుస్తాయి. ఈ కాన్స్టిట్యూషన్ కనుక లేకపోతే ఈ డెమోక్రటిక్ సిస్టమే లేదు కదా. అవును. ఇంత మెయిన్ ఆర్గాన్లో మేముండి మాకు కనీసం కూర్చోవడానికి కుర్చీ లేనటువంటి సందర్భాలు, తాగడానికి నీళ్లు లేనటువంటి సందర్భం, వాళ్ళు వీళ్ళు డొనేషన్ చేస్తే మేము తీసుకొని అడుక్కొని వచ్చి వేసుకొని కూర్చున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది మీడియా ముందు ఈరోజు మన ఐ డ్రీమ్ సాక్షిగా నేను చెప్తున్నా. ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇలాంటి సందర్భంలో మేమున్నాం. మా హక్కుల సాధన కోసం మాకు ఖచ్చితంగా ముందుకు పోవాలనే క్రమంలో ఒక ఆలోచన ధోరణితోటి అనేక సమస్యలు ఉన్నటువంటి సందర్భంలో ఉన్నాయి. ఇంకొకటి ఒక అకాడమీ పెట్టాల్సిన సందర్భం. ఎందుకంటే జ్యుడిషియరీలో వ్యవస్థలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ లోయర్ కోర్ట్స్ మీద బైండ్ ఓవర్ అయి ఉంటాయి. మేము వాటిని సైటేషన్స్ అని చెప్పి ఆ కేసుకి రిలేటెడ్గా మేము ఫైల్ చేస్తాం. ఇప్పుడు కొత్త పిల్లలు కానీ ఇంకా ప్రొఫెషన్లు ఉన్న వాళ్ళం కానీ మేము ఈ ప్రొఫెషన్లో అడ్వకేట్స్, మా ప్రొఫెషన్ చనిపోయే వరకు కూడా మేము ప్రొఫెషన్లో రోజు అనునిత్యం విద్యార్థిగానే ఉండాల్సిన సందర్భం. కాబట్టి మాకు ఒక అకాడమీ కూడా ఉండాల్సిన, ప్రతి స్టేట్లో సెంట్రల్ నుండి ఉన్నటువంటి కొన్ని యాప్స్ వచ్చినాయి, కొంత డెవలప్మెంట్ అయింది. కానీ ఎప్పటికప్పుడు పిల్లలకి డౌట్స్ కానీ క్లారిఫికేషన్ చేసుకోవాలంటే ప్రతి స్టేట్ బార్ కౌన్సిల్ కూడా ఒక అకాడమీ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఉండేటట్టు వాళ్ళ క్లారిటీ ఇచ్చేటట్టు. పెద్ద ప్రాక్టీస్ ఏం లేదమ్మా, ఒకప్పుడు ఉండే అంత అది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 41A CRPC ఏదైతే ఉన్నదో, అంటే స్టేషన్ అంటే ఎంత దారుణం అంటే 41A CRPC 35 ఆఫ్ BNSS యాక్ట్ కొత్తది, 35/3 BNSS యాక్ట్ వచ్చింది ఇప్పుడు కొత్తగా. BNSS లో కూడా ఏం దాన్ని అమెండ్ చేసింది లేదు. ఈ 41A CRPC ఎంత దారుణం అంటే మా అడ్వకేట్ వృత్తిని మొత్తం కాల రాసేసిండు. ఏంటి 41A అంటే స్టేషన్లో పోలీస్ ఆయననే కేసు పెడతాడు, పోలీస్ ఆయననే బెయిల్ ఇస్తాడు, స్టేషన్ బెయిల్ అంటారు దాన్ని. పోలీస్ ఆయననే మెగా లోక్ అదాలత్ అని పెట్టి ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాడు. ఇంకా జ్యుడిషియరీ పవర్స్ ఎక్సైజ్ చేసే పోలీస్ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్కి వెళ్ళి వాళ్ళకు మంత్లీ శాలరీస్ వస్తాయి. ప్రజల లోపల ఒక న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్రతుకుదేరు అటు ఉంచితే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. తర్వాత మా ప్రొఫెషన్లో మా జూనియర్ పిల్లలకి, మా వాళ్ళు కొత్తగా వచ్చిన అడ్వకేట్స్కి వాళ్ళు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే కోర్టు అంటే ఒక భయం ఉంటుంది. ఒక వ్యవస్థ, ఒక జ్యుడిషియరీ వ్యవస్థ చేసే పవర్స్ని ఎక్సైజ్ చేసే పవర్స్ పోలీస్ డ్యూటీస్ ఎట్లా ఎక్సైజ్ చేస్తారు? వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్లు ఉంటారు, మా వాళ్ళు జ్యుడిషియరీ ఆర్గాన్ పవర్స్ను ఎట్లా ఎక్సైజ్ చేస్తారు? ఇది కేవలము డెమోక్రటిక్ కంట్రీలో ప్రజల హక్కులను కాల రాసేదానికోసమే. సరే, ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా దీని పట్ల అంటే ఏం లేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో జరిగే భాగోతాలు చాలా ఘోరం, నేరాలు ఘోరాలు అన్నీ జరిగేటి పోలీస్ స్టేషన్లోనే. అంటే ఆ నేరాలు ఘోరాలకు అడ్డా పోలీస్ స్టేషన్. తర్వాత ఏంటంటే ఆ స్టేషన్ బెయిల్ బిలో 7 years క్రైమ్ కనుక ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అనేది ఈ 41A CRPC ఒక మీనింగ్ అది. కానీ బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అవుతుంది డబ్బులు ఇవ్వకపోతే. ఒకవేళ డబ్బులు ఇస్తే నాన్ బెయిలబుల్ కూడా బెయిలబుల్ అవుతుంది. అలాంటి తతంగాలు జరుగుతున్నాయి. దీన్ని సోద్యం చూస్తున్నారు. ఎందుకంటే లీడర్ ఫోన్ చేస్తాడు, డబ్బులు ఇస్తారు, ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి చేస్తున్నారు. కానీ వాళ్ళది కాదు కదా పవర్స్. అది అంటే దేశంలో ఏం జరుగుతుంది? ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఇక్కడ మన హ్యూమన్ రైట్స్ వయలేట్ అవుతానే అని. ఇంకా దారుణం ఏంటంటే హ్యూమన్ రైట్స్ కమిషన్స్ అని పెడతారు. నేను బేషరతుగా చెప్తున్నా మీడియా సాక్షిగా, ఒక్క పిటిషన్ కూడా డిస్పోజ్ కాదు. అది మన మానసికంగా ఒక సాటిస్ఫాక్షన్ కోసం అక్కడ పిటిషన్స్ ఇచ్చుడే తప్ప ఒక్క హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఒక్క పిటిషన్ కూడా డిస్పోజ్ కాదు. ఎవరి మీద యాక్షన్ తీసుకోరు. వాళ్ళకి ఆ పవరే లేదు. కేవలం నామమాత్రంగా అట్లా పెట్టినది. ఇవాళ దేశాన్ని పెత్తందారి వ్యవస్థ తీసుకున్నది ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ కంట్రీలో లీడరే ఒక సుప్రీం అయిపోయాడు. లీడర్ అనేటువంటి డ్యూటీస్ ఏంటి? ఒక సిటిజన్ కాపాడుకోవాల్సిన డ్యూటీ. కానీ ఈ సిటిజన్కు ఉన్నటువంటి పవర్స్ను ఈ యొక్క డెమోక్రటిక్ సిస్టమ్ ద్వారా జ్యుడిషియరీని కూడా పొల్యూట్ చేసిండ్రు. పోలీస్ అంటే ఆయన పోస్టింగ్స్ ఇప్పించుకుంటే ఈ రకంగా జరుగుతున్నాయి. కానీ మా వాళ్ళకు ఉండాలి కదా, మాకు మనం తీసుకోవాలి కదా, మనం చట్టాన్ని నేర్పాలి కదా. ఆ రకంగా లేకుండా ఇట్లా జరుగుతున్న క్రమంలో మాకు అనేకమైన సమస్యలు
ఉన్నటువంటి సందర్భంలో ఈ ఈ బార్ కౌన్సిల్ ఏదైతే ఉన్నారో వాళ్ళు 25 మెంబర్స్ గెలుస్తారు. గెలిచినాక వాళ్ళు అలంకారప్రాయంగానే వాళ్ళ డ్యూటీస్ని మర్చిపోయి వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భం ఏదైతుందో ఖచ్చితంగా ఎలక్షన్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మన తెలంగాణలో అంటే 2 years టెన్యూర్ అనుకున్నారు కొత్త రాష్ట్రానికి, ఇప్పుడు 7.5 years టర్మ్ చేసిండ్రు. మళ్ళీ గెలిచిన వాడే మళ్ళీ వచ్చి నేనేమో ఉద్ధరిస్తా అని. ఎందుకు ఏముంటుంది ఐడెంటిటీ? మన భారతదేశంలో సుప్రీం ఎవరంటే సిటిజన్. ఆ పౌరుడు ప్రధానమంత్రి దగ్గర పోవచ్చు, ముఖ్యమంత్రి దగ్గర పోవచ్చు, ఎవరినైనా నిలదీయచ్చు. అట్లాంటి సుప్రీం పవర్ ఉన్నటువంటి సిటిజన్స్కి, అలాంటి సిటిజన్స్ పవర్స్ను మేము ప్రొటెక్ట్ చేసే మేము న్యాయ వ్యవస్థల న్యాయవాదులకి మాకు ఉన్నటువంటి మాకే రక్షణ లేదు అనే క్రమంలో ఎక్కడ ఉన్నది ప్రజాస్వామ్యం, ఎక్కడ ఉన్నది లా అండ్ ఈక్వల్ జస్టిస్, ఎక్కడ ఉన్నది సోషల్ జస్టిస్, ఎక్కడ ఉంది? మరి ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, మీలాంటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని మళ్ళీ గెలిచిన వాళ్ళనే గెలిపిస్తూ పోకుండా అందరినీ ఇన్స్పైర్ చేయొచ్చుగా, కొత్త వాళ్ళని ఎన్నుకోవచ్చు కదా మీరు. 100% ఇప్పుడు స్టేట్ వైడ్గా ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. స్టేట్ వైడ్గా కూడా చర్చ ఏంటంటే ఖచ్చితంగా అందరూ కూడా మేము క్యాంపెయిన్ పోతుంటే అందరూ అక్కడ బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్స్లో సీనియర్స్ కానీ అందరు కానీ కొంతమంది ఒక అడుగుతున్నారు, మీరు లాస్ట్ టైము కంటెస్ట్ చేసిండ్రా, గెలిచిండ్రా, ఒకవేళ గెలిస్తే మళ్ళీ మీకు ఎందుకు అవకాశం ఇవ్వాలి, మీరు గతంలో ఏం చేసిండ్రు, అసలు మన సమస్యలు ఏంటి? కొత్త వాళ్ళు మాలాంటి వాళ్ళు మేము కొంత ఇంట్రెస్ట్ ఉండి మేము పోటీ చేద్దామని మేము తిరుగుతా కూడా కొత్త వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నారు. చాలా అవేర్నెస్ వచ్చింది. ఒకవేళ మీరు గెలిస్తే ఏం చేస్తారు అనే క్రమంలో ఆలోచన సిద్ధి తీసుకొస్తున్నారు, అడుగుతున్నారు, వాళ్ళు మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. ఖచ్చితంగా ఒక క్లారిటీకి వస్తున్నారు. క్లారిటీకి వచ్చిన తర్వాత వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి. ఆ రకంగా డిస్కషన్ జరుగుతున్నాయి. ఈసారి హోప్స్ ఉన్నాయా మరి కొత్త వాళ్ళు ఎన్నికై వాళ్ళు ఈ అడ్వకేట్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇప్పుడు బార్ కౌన్సిల్ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు అని మీకు ఏమైనా హోప్స్ ఉన్నాయా ఈసారి ఎలక్షన్స్లో? ఖచ్చితంగా ఈసారి కొత్త వాళ్ళకే అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. కొత్త వాళ్ళ కూడా ఒక ఆలోచన పరంగా ముందుకు పోయే విధంగా మా అడ్వకేట్స్ ఎలక్షన్స్ కాబట్టి మా అడ్వకేట్స్ రైట్స్ మా వెల్ఫేర్ చూసే వాళ్ళకే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రశ్నించే గొంతుకలుగా ఉండేటట్టుగా ముందుకు పోయేటట్టు, మళ్ళీ వెల్ఫేర్ ఏదైతే మా వెల్ఫేర్ ఫండ్ ఉంది దాని ట్రాన్స్పరెన్సీ ఉండేటట్టుగా, అదే విధంగా మనకు ఒక ప్రొటెక్షన్ కమిటీ అని ఏర్పాటు చేసుకోవడం విధంగా, అదేవిధంగా మనకు ఉన్నటువంటి 41 years సిఆర్పిసి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కాంకరెంట్ లిస్ట్లో ఉంది, స్టేట్ అమెండ్మెంట్ సెంట్రల్ అమెండ్మెంట్గా కూడా తీసుకునే విధంగా ముందుకు పోతామని, దాన్ని ఖచ్చితంగా వాళ్ళు వేసే ప్రశ్నలకు మేము సమాధానాలు చెప్తున్నటువంటి కొద్దిమందికి ఖచ్చితంగా కొత్త వాళ్ళకు ఛాన్సెస్ ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి కూడా, ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోయే ప్రయత్నంలో మేము కూడా మన ప్రొఫెషన్ సమాజంలో ఒక విలువలుగా మాకున్నటువంటి విలువను కాపాడుకుంటూ మేము మా ప్రొఫెషన్ను మా వృత్తిని మేము కాపాడుకునే దిశగా ఖచ్చితంగా ముందుకు పోయే దిశగా వాళ్ళకే అవకాశం ఇస్తారని అందరు కూడా అష్యూరెన్స్ ఇస్తున్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఓకే, రైట్, హోప్ ఉంది. ఓకే, హోప్. సో ఈసారి బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఫెయిర్గా జరిగి అందరి సమస్యల కోసం పోరాడే మీకు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఈ ఎలక్షన్స్ జరగాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.